ఇక బీజేపీ నాయకులు ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరతాము అన్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళు అధినేత కూడా కలవాలి అనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారట. సో ఈ మొత్తం విషయాన్ని బీజేపీ పర్స్పెక్టివ్ నుండి చూస్తే మీకు ఏమనిపిస్తోంది? అంటే కాంగ్రెస్ ఉన్నటువంటి ఇంటర్నల్ వీక్నెస్ బయటపడింది అనుకోవాలా? ఎలా చూస్తున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తులని కలుపుకోవడమే తప్పు. ఎందుకంటే ప్రజలు ఎంతో సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజలని ఎమ్మెల్యేలని కాదని ఇతర పార్టీల ఎమ్మెల్యే తీసుకొని, అంటే మెజారిటీ లేదు, అక్కడ ఏదో ఒకరిద్దరు తక్కువ ఉన్నారు, రేపు ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి భయం కూడా లేదు. స్పష్టమైన మెజారిటీ ఉంది. ఉండంగా కూడా వీళ్ళని ప్రలోభ పెట్టి ఏదైతే ఈయన ఎమ్మెల్యేలను తీసుకొని చేసినటువంటి చర్య, గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళని రాళ్ళ తీసుకొని కొట్టాలి అని చెప్పి ఒక బ్రహ్మాండమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లకు పోవడం, బీఆర్ఎస్ ఆ రకంగా చేసిండ్రు, ఇలా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ చేసిందో సేమ్ ఈ కలియుగం ఎట్లయిపోయిందంటే జబ్కా జబ్, ఇప్పుడే చూడాలి. ఇక ఆయన ఏం చేసిండో, ఆయన చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం బాధపడ్డారో ఇవాళ సేమ్ టు సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు అదే బాధపడ్డారు వాళ్ళ ఎమ్మెల్యేలు పోయినందుకు. మిత్రుడు మాట్లాడుతూ బీజేపీ ఇట్లా చేసింది, ఆడ తీసుకుంది, ఈడ తీసుకుందని. మేము కర్ణాటకలో తీసుకున్నాం, మీకు తెలుసో లేదో. 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేపించి బీజేపీ గెలిచిన కాడికి బీజేపీ సింబల్ మీద తీసుకున్నాం. అదే తెలంగాణలో ఈటల రాజేందర్ వస్తే రాజీనామా చేపించి తీసుకున్నాం. రాజగోపాల్ రెడ్డి వస్తే రాజీనామా చేసి తీసుకున్నాం. అది ఓడినమా గెలిచినమా కాదు. ఇవాళ రేవంత్ రెడ్డికి దమ్ముంటే మరి దీంతో పాటే పెట్టేది ఉండే. ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు ప్రజాపాలనలో కరెంట్ ఇచ్చినాము, రోడ్లు వేసినాము, బియ్యం ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాము, ఈ బియ్యం ఇచ్చినాము అని చెప్తున్నాడు కదా. మరి ఏం భయమైంది? కోట అంతగనం చెప్తుంటే దానికి జవాబు లేకుండా దొంగలేక స్పీకర్ ఇబ్బంది ఎందుకు పెట్టాలి? రాజీనామా చేపించేది ఉండే. నీ పాలన మంచిగా ఉన్నప్పుడు, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేసినప్పుడు నువ్వు ఎందుకు భయపడ్డావు? దాన్ని నువ్వు ఎందుకు ఇవాళ నీ నోటికుంటే ఏం మాట్లాడినావు? రాళ్ళు తీసుకొని కొట్టండి, తరిమి కొట్టండి అని చెప్పినావు కదా. మరి నువ్వు తీసుకున్నావు ఇవాళ. కాబట్టి నేను వాళ్ళు రిటర్న్ అవుతారా లేదా అనేది కాదు. అటువంటి ఆనాడు బీఆర్ఎస్ లకు పోయిన నాయకులు, ఈనాడు కాంగ్రెస్ లకు వచ్చిన నాయకులు, వీళ్ళని ప్రజలు బుద్ధి చెప్పాలి. ఇక పార్టీలు చెప్తాయని నేను అనుకోను. ఎందుకంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటుర్రు, చేస్తుర్రు. అది ఏ పార్టీలో తీసుకొని, అది బీజేపీ తీసుకున్నదా, కాంగ్రెస్ తీసుకున్నదా, టిఆర్ఎస్ తీసుకున్నదా? ఈ 10 మంది ఎమ్మెల్యేల శాసనసభ్యత్వం కనుక రద్దయితే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? ఎలా ఉంటుందంటారు? బీజేపీకి లాభం వస్తుందా? లాభం కూడా కాదండి. మీకంటూ ఒక గెలుపుపై ఒక నమ్మకం అయితే ఉంటుంది కదా. కొన్ని సీట్లలో 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ మేము పోటీ అయితే చేయాలి. మేము పోటీ చేసి ఏదైతే ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి హక్కుని మనం తీసుకోవాలి. మేము ఏమంటున్నామంటే ఇవాళ వీళ్ళు చేసింది, ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ చేస్తే కాంగ్రెస్ చాలా బాధపడ్డది కదా. అదే పని ఎందుకు చేసింది రేవంత్ రెడ్డి? గెలవడం గెలకపోవడం తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ అయితే చేయాలన్నారు. అదే స్ట్రాటజీతో జూబ్లీ హిల్స్ లో కంటెస్ట్ చేశారా? గెలవాలనేటువంటి పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఎలక్షన్లలో ప్రతి వ్యక్తి గెలవాలన్నా నేను చేస్తాం. అక్కడ కూడా ఇవాళ జూబ్లీ హిల్స్ ఏదో బై ఎలక్షన్ వచ్చిందంటే ఒక విషాదకరమైన సంఘటనతోటి చనిపోవడం తోటి వచ్చింది. ఇక్కడ సానుభూతి కొరకు ఒకరు ప్రయత్నం చేస్తున్నారు,
ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాల అభివృద్ధి చేసినామని ఒకరు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ రెండు పార్టీలు ఇప్పుడు 2 ఏళ్ళు అయింది బీఆర్ఎస్ పోయి, ఈ 2 ఏళ్ల కింద గెలిచిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు మనం చూసినాము. బీజేపీకి అవకాశం ఇవ్వండి అని మేము పోటీ చేస్తున్నాం, గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. గెలిచేటువంటి దిశలోనే ట్రయాంగిల్ పోటీ నడుస్తున్నది. వీళ్ళు అనుకోవచ్చు రెండు పార్టీలే నడుస్తున్నాయి, బీజేపీ లేదు, లేకపోతే ఇట్లా అట్లా అని వాళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు గతంలో ఏదైతే బై ఎలక్షన్లు వస్తే అసలు మీ పార్టీని ప్రచారమే చేసుకోనివ్వట్లేదు కదా, సమావేశాలకు పర్మిషన్లే ఇవ్వట్లేదు. ఇవాళ బండి సంజయ్ గారిది అనుమతి ఇచ్చి రద్దు చేసిర్రు. భయపడుతున్నారు. భయపడి దాన్ని ఇప్పుడు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు, వీళ్ళిద్దరూ ఒకే నాణ్యం. వీళ్ళు మళ్ళీ ఏమంటారు, కాంగ్రెస్ అయినేమో బీజేపీ, బీజేపీ అయిన బీఆర్ఎస్ అయినేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఇది వాళ్ళకి అలవాటు అయింది. ఇప్పుడు కాదు, అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గివే మాటలు. ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై పనిచేస్తున్నాయి అనేది. ఇప్పుడు బీఆర్ఎస్ కు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ దాంట్లో కోతారు, వీళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ దాంట్లో కోతారు. వాళ్ళు ఒకటి. వీళ్ళందరూ ఒక్క బొమ్మకు బొరుసు నాణ్యం లేక వీళ్ళు. కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, 2 సంవత్సరాలు అయ్యింది. వాళ్ళ జూబ్లీ హిల్స్ లా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏందో అంటే గతంలో చేయలే కదా, అంటే గతంలో చేయనందుకే వాళ్ళ ప్రభుత్వం పోయింది, వాళ్ళని గెలవనీయలే. ఇలా ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, మాకు కూడా ఓట్లేయలే. మీరు మంచిగా చేస్తారని మీ 6 గ్యారంటీలను నమ్మి వేసిండ్రు. చెప్పను ఇలా జూబ్లీ హిల్స్ 6 గ్యారంటీలు అమలైనాయా? ఇవాళ నువ్వు చెప్పినవన్నీ అమలవుతున్నాయా? వాళ్ళ ఒకటే, మేము సన్న బియ్యం ఇస్తున్నాం, మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, మేము అది ఉద్యోగాలు ఇస్తున్నాం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అంటే చెప్పొచ్చు. వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టింది. ఎవరికి ఇచ్చింది? ఇచ్చిందా లేదా అని ప్రజలు తెలుసుకొని వాళ్ళని ఓడగొట్టిరు. ఇవాళ నీ ఇండ్లు కూడా ఎవరికి వచ్చినాయి? ఊరికి 4, 5, 10 ఇండ్లు ఇస్తే అవి ఎవరికి వచ్చినాయి?